హలో గైస్, ఈరోజు అయితే ఈ బాత్రూమ్కు సంబంధించిన 4 మోడల్ బోర్డు కలెక్షన్ అయితే ఇచ్చిన కదా, మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఇక్కడ న్యూట్రల్ను ఎర్త్ వైరు ఒకటి, ఇక్కడ సైడు ఇది ఒకటి లైట్ పాయింట్ ఉంది కదా, ఈ నాప్ అయితే రావడం దీనికి సంబంధించి రావడం వల్ల ఇక్కడైతే మనకు సాకెట్ అయితే లేదు కనుక ఇక్కడ న్యూట్రల్ ఎర్త్ ఆ లైట్ ఆఫ్ అనేది మనం లోపలికైతే దుబ్బేయాల్సి ఉంటుంది. ఇక్కడ న్యూట్రల్తో అవసరం లేదు, ఎందుకంటే సాకెట్ అనేది రాలేదు కాబట్టి న్యూట్రల్ అనేది వాడడం లేదు. ఎర్త్ కానీ న్యూట్రల్ కానీ వాడడం లేదు. అందులో అయితే దుబ్బేసిన నేను. ఈ 4 మోడల్లో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కనెక్షన్ అయితే ఇచ్చిన. ఇది వచ్చి మైలింగ్ స్విచ్చెస్. ఇది ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ బాత్రూంలో లైట్ పాయింట్ హోల్డర్ ఉంది కదా, దానికి సంబంధించింది. ఇక్కడ సెకండ్ వన్ ఉంది కదా, సెకండ్ వన్ వచ్చేసి నా అడ్జస్ట్ ఫ్యాన్ ఉంది కదా, అక్కడ రోజ్ పాయింట్ దానికి సంబంధించింది. ఇక్కడ మూడో స్విచ్ అవుతుంది కదా, ఇది వచ్చేసి అక్కడ 3 మోడల్ గీజర్కు సంబంధించింది బోర్డు అయితే ఉంది, దానికి సంబంధించింది 6 amp స్విచ్. ఈ లాస్ట్లో ఒక 6 amp స్విచ్ ఉంది కదా, ఇది వచ్చేసి ఇక్కడ ఓడర్ పాయింట్ ఉంది కదా, దీనికి సంబంధించింది అన్నట్టు. ఇలా అయితే బాత్రూమ్ దగ్గర కనెక్షన్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సాకెట్ అయితే పెద్ద ఈ చిన్న బాత్రూమ్ దగ్గర డ్రెస్సింగ్ రూమ్ దగ్గర పెద్ద సాకెట్తో యూజ్ అవుతుండదు కాబట్టి సాకెట్ అయితే వాడడం లేదు. ఇలా అయితే కనెక్షన్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ కంట్రోల్స్ అన్నీ పైన ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ సప్లై ఉంది కదా, సప్లై అనేది కింద ఫేస్ అన్నిటికీ ఒక వైర్ అయితే లూప్ చేసిన కదా, అలా అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ మూడో ప్లేస్లో 2.5 square వైర్ ఉంది కదా, ఇక్కడ ఇది వచ్చేసి గీజర్కి సంబంధించిన కంట్రోల్ అన్నట్టు. అలా అయితే కనెక్షన్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది గైస్.